Dear brothers and sisters, I would like to pray for those who are struggling without sleep. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారి గురించి నేను ప్రార్థన చేయాలి అని ఆశిస్తున్నాను. I have seen many with sleepless nights. నిద్రలేమితో బాధపడుతున్న అనేకులను నేను చూచి ఉన్నాను. Because of stress or overthinking or fear, they go through this problem. ఒత్తిడితో లేక అధికంగా ఆలోచిస్తూ లేక ఏదైనా భయాలతో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. Or else some, because of overthinking, they lose sleep. కొంతమంది అధికంగా ఆలోచిస్తూ నిద్రని కోల్పోతారు. They are so afraid of their future. భవిష్యత్తును గురించి వారెంతగానో భయపడుతూ ఉంటారు. But the Bible says in Psalm 127 and 2, 127 కీర్తన 2వ వచనంలో బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. He gives his beloved sleep. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. You are God's beloved. మీరు దేవునికి ప్రియులై ఉన్నారు. You are mine, says the Lord. మీరు నా వారై ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు. So why should we carry our burdens and suffer like this? కాబట్టి మన భారములన్నిటినీ మనమే మోస్తూ ఎందుకు ఇబ్బందులకు గురవ్వాలి? God calls you today saying, come to me those who are burdened and heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొని పోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు. God says, let me give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అంటున్నాడు. Cast your burdens at the feet of Jesus. మీ భారములన్నిటినీ యేసయ్య పాదాల చెంత ఉంచండి. He cares for you. ఆయన మీ గురించి పట్టించుకుంటూ ఉన్నాడు. I used to advise my dear sisters who would be going through the same problem. ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి నా ప్రియ సహోదరి మనులకు నేను ఈ విధంగా సలహా ఇస్తూ ఉండేదానను. Why should you be crying all the time? మీరు ఎల్లవేళలా ఏడుస్తూ ఎందుకు ఉండాలి? God has finished all your struggles on the cross. యేసయ్య ఆ సిలువలో మీ శ్రమలన్నిటినీ కూడా ముగించి వేసి ఉన్నాడు. Why are you still carrying your burden? మీరు మీ భారములను ఇంకా మీ పైన ఎందుకు మీరు మోస్తూ ఉన్నారు? It is easy to say that, అలా చెప్పడం చాలా సులువే అండి. but the one who carries only knows how heavy the burdens. అయితే ఆ భారాలన్నిటినీ మోస్తున్నటువంటి వారికే తెలుసు ఆ భారాలు ఎంత బరువుగా ఉంటాయో. They lose their health వారి ఆరోగ్యాన్ని కోల్పోతారు. and they lose their faith in God too sometimes. కొన్నిసార్లు దేవుని పైన విశ్వాసం కూడా సన్నగిల్లుతూ ఉంటుంది. But today I would like to pray for you, my brothers and sisters. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Remember that you are God's beloved. మీరు దేవునికి ప్రియులై ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. Today everything will change. ఈరోజు ప్రభు సమస్తమును మార్చివేయనై ఉన్నాడు. Loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, Lord, take away all the burden from them, O God. ప్రభువా, నీ బిడ్డలకుంటున్నటువంటి భారములన్నిటినీ తొలగించి వేయండి. You are calling them saying, come to me, my child. నా బిడ్డ నా యొద్దకు రమ్ము అని మీరు వారిని పిలుస్తూ ఉన్నారు. Let me carry your burden. నీ భారములన్నిటినీ నేను మోస్తాను. Father, take it away from them, Lord. తండ్రి, వారి యొద్ద నుండి భారములన్నీ తొలగించి వేయండియా. Master, today let everything change in their life. ప్రభువా, వారి జీవితంలో ఈరోజు సమస్తము మార్చివేయబడునుగాక. Take away the sorrow out of them. వారిలో నుండి దుఃఖమంతటిని తొలగించి వేయండి. Let the pain in their chest leave. వారి ఛాతీలో ఉన్నటువంటి నొప్పి తొలగిపోనుగాక. Blood pressure because of the burden, let them leave in Jesus' వారి name. భారములు బాధలను బట్టి కలుగుతున్నటువంటి రక్తపోటు యేసు నామములో తొలగింపబడునుగాక. Because of the problems in their lives, many are going through sickness in their bodies. వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యల మూలంగా అనేకులు వారి శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారయ్యా. Touch them and heal them, O God. వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. Some are suffering because of stomach problem. కొందరు కడుపులో సమస్యల చేత బాధించబడుతూ ఉన్నారు. Touch and heal them, O God. వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. Let the indigestions be healed. అజీర్ణ సమస్యలు ఇప్పుడే స్వస్థత నొందునుగాక.
Lord, let all the sleepless nights change from today. నిద్రలేమితో గడిపిన రాత్రులు ఇప్పుడే మారిపోనుగాక. Let them sleep in the nights like a baby from today ఈ on. రోజు నుంచి పసి బిడ్డ వలె రాత్రులు వారు హాయిగా నిద్రపోదురుగా. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. Them not use any instrument for them to sleep. నిద్రపోవడానికి వారు ఎటువంటి పరికరాలను ఉపయోగించకూడదు దేవా. Heal them, Lord. వారిని స్వస్థపరచండి ప్రభువా. Blood pressure come to normal. రక్తపోటు ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చునుగాక. Let them have normal breathing. సాధారణమైన చక్కని శ్వాస వారు కలిగి ఉందురుగాక. Let their heart function normally. వారి గుండె సరిగ్గా పని చేయునుగాక. Be healed in Jesus' name. యేసు నామంలో ఇప్పుడే మీరు స్వస్థతను పొందుకొందురుగాక. Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Let them have dreams and visions from you, O God. నీ యొద్ద నుండి వారికి దర్శనములు కలలు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. Thank you for being with them, Lord. మీరు వారికి తోడై ఉంటున్నందుకు వందనాలయ్యా. Touching them and healing వారిని them. తాకి స్వస్థపరుస్తున్నందుకై వందనాలు. In Jesus' name. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.